చెక్కులు వాస్తాడు. మీరు పబ్లిక్ ఆల్రెడీ మిమ్మల్ని తిరస్కరించారు కదా, ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? మీరు ఓడిపోయి ఉండి కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా కూడా కొంచెమైనా చీమిరి రెత్తరి రక్తం ఉండాలి కదా. ఓడిపోయినోడు ఎట్లిస్తాడు? మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన దరిద్రంగా జరుగుతూ ఉంది. వెంటనే నేను ఖచ్చితంగా బండి సంజయ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు కేంద్ర ఎంఓఎస్ హోమ్ మినిస్టర్గా మీరు ఉన్నారు. మీరు ఎంపీగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఇంత పెద్ద అలిగేషన్ వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ పార్లమెంట్లో మీ కింద ఉన్న సిపి గారి ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు మీ బాధ్యత కూడా ఉంది కదా బండి సంజయ్ గారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత. మళ్ళా మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఈ భారతదేశానికి. మీ డిపార్ట్మెంట్లో మీ పార్లమెంట్ పరిధిలో సిపి గారి ఫోన్ ట్యాపింగ్ అయిందని స్వయంగా మానకొండూరు శాసనసభ్యుడు జిల్లా మంత్రి గారి ఇంట్లో పొన్నం ప్రభాకర్ గారి ఇంట్లో నిలుసొని మరీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీది కూడా బాధ్యతగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వీళ్ళు స్పందిస్తారని, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తారని బండి సంజయ్ గారు ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ డిపార్ట్మెంట్కి అవమానం జరిగినప్పుడు మీకు కూడా అవమానం జరిగినట్టే. ఖచ్చితంగా మీ బాధ్యత. దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి. ఈ ప్రభుత్వము మీ అధికారి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కరీంనగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో పాటు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారు. బండి సంజయ్ గారు, మేము మా కేసీఆర్ గారి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆరోపించారు కదా, ఆ రోజు ఎంపీగా నేను ఉంటే నా ఫోన్ ట్యాప్ చేస్తుంది ప్రభుత్వం మీరు ఆ రోజు ఆరోపించారు కదా. మేము చేయకుండా చేసినామని ఆ రోజు మీరు ఆరోపించారు కదా. ఇవాళ స్వయంగా అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేనే ఇవాళ మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్తుండు. వాళ్ళకి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే? మరి మీరే ఎంపీ, ఇప్పుడు మీరే కేంద్ర హోంమంత్రి. ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ అయిన సిపి గారి అధికారం ఉన్న సిఐల ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు మీరు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి మీరు కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా కూడా అన్ని లైవ్ ఇచ్చారు అనుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ఇచ్చిందా? 100% చేస్తాం. ఎందుకు రేపు ఖచ్చితంగా రైటింగ్ లో డీజీపీకి ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాని కింద వీళ్ళకి ఏ ఆధారాలు ఉన్నాయి? ఎట్లా చెప్తారు బ్రదర్? ఏ ఆధారం ఉన్నాయని చెప్తాడు? ఒక ఎమ్మెల్యేగా నిల్చొని ఆయనకు టెలికాన్ఫరెన్స్ లేదని చెప్పే ముచ్చట అంటే సీరియస్ కన్సర్న్ ఆఫ్ సెక్యూరిటీ. అది పెద్ద కాన్ఫిడెన్షియల్ వాళ్ళు చేసుకునే టెలికాన్ఫరెన్స్. దానికి నువ్వు బయట పెట్టి ఈయనకి ఆయన టెలికాన్ఫరెన్స్ పెడతలేడని ఎట్లా తెలిసిందనేది నాకు కావాలి. దట్ ఈస్ మై కన్సర్న్. ఏముంది? ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తాడు పోలీసు వాళ్ళు. గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అన్నారు, గౌరవ రన్నింగ్ మున్సిపల్ చైర్మన్ గారు అన్నారు, ఇక్కడ రూలింగ్ ఉన్నారు, ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. మేము చిన్నప్పుడు రైల్వే స్టేషన్ కు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒకప్పుడు సర్కార్ దవాఖానా, మేము ఆడికి వచ్చి దొడ్డికి పెట్రోల్ బండి పోయి అక్కడనే కడుచుకొని అందరం వచ్చేటోళ్ళం, అలా ఈద కొట్టేటోళ్ళం చేస్తున్నాం. ఈ పెద్దలందరికీ అది పెట్రోల్ బండ ప్రభుత్వ భూమి అని తెలుసు. గౌరవ దివంగత కేబినెట్ మినిస్టర్ ముద్దస్వామి దామోదర్ రెడ్డి గారు కూడా అప్పుడు ఆ కాలంలో అది సర్కారు భూమి తేలిన తర్వాత వాళ్ళకు వాళ్ళ రెడ్డిల సంఘానికి దాన్ని అప్పుడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. దాన్ని వీళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చారు. అది ఇప్పటి వరకు అది ప్రభుత్వ భూమి. కానీ 1936 నుంచి 2018 వరకు ఉన్నటువంటి రికార్డులు ఎంఆర్ఓ ఆఫీసులో లోపల ఏ విధంగా ఎవరు మార్చారు, ఎవరి ఆధ్వర్యంలో మార్చారు, ఇప్పుడు కొత్తగా రికార్డులు ఎలా పుట్టుకొచ్చాయి, మరి అక్కడ ఉన్నటువంటి 467, 654 సర్వే నంబర్లు ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి ఎట్లయిపోయింది,
ఒకవేళ ప్రైవేట్ భూమి అయితే ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో 2021 నవంబర్లో వచ్చినటువంటి ఉప ఎన్నికలలో అప్పుడు మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఒడ్డెర్ల సంఘానికి 10 లక్షల రూపాయలు కేటాయించింది. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. దయచేసి జమ్మిగుంటలో విలువైనటువంటి ఆ సొత్తును ప్రజల కొరకు మీరు కాపాడాలని చెప్పి పత్రికల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 100% రాజేందర్ గారు, ఎట్టు పరిస్థితిలో గవర్నమెంట్ భూమి అనేది ఎవరి కబ్జా పెట్టినా ఊకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచే గౌరవ కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి ఈ పెసరబండ మీద ఒక సీరియస్ ఇష్యూ అవుతా ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ భూమిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. పెసరబండతో పాటు జమ్మికుంట హుజరాబాద్ నియోజకవర్గంలో హుజరాబాద్లో కానీ జమ్మికుంటలో కానీ ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఏ ఒక్కటైనా కూడా మిస్యూజ్ అయితే మేము అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరైతే సస్పెండ్ అవుతారు. మీరు రేపు ఇబ్బంది పడే ప్రయత్నం మీరు కాకుర్రి. మీకు అవసరం లేని ముచ్చట గవర్నమెంట్ భూమి